ఇటు నాటోలో చీలిక ఇరాన్కు మరి వ్యూహాత్మక విజయం అని చెప్పాలా. నాటో పతనమైతే ఇటు రష్యా చైనాకు పాజిటివ్గా మారే ఛాన్స్ ఉందా? మొత్తం మీద వీటన్నిటి గురించి ఇటు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఒకసారి అది చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు చూస్తే ఆల్ ఆఫ్ దోస్ కంట్రీస్ that can't get jet fuel because of Strait of Hormuz, like the United Kingdom, which refused to get involved in the decapitation of Iran. సో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఏవైతే వాళ్ళ ఫ్లైట్స్కి సంబంధించి జెట్ ఫ్యూయల్, ఎవరికైతే జెట్ ఫ్యూయల్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వస్తుందో, మరి ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆ జెట్ ఫ్యూయల్ ఎవరైతే ఈ ఫ్లైట్స్ తిరగడానికి వాడే ఆ ఇంధనం ఎవరికైతే కావాలో, ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ పైన దాడికి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన దాడి చేయడానికి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయట్లేదు కదా. వాళ్ళందరికీ నేను ఒక సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా అంటూ చెప్తున్నాడు. ఐ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ యూ. నంబర్ 1, బై ఫ్రమ్ యుఎస్, వీ హ్యావ్ ప్లెంటీ. మీకు ఆ కొరత ఏర్పడింది కాబట్టి మీరు అమెరికా దగ్గర కొనుక్కోండి, మేము రెడీగా ఉన్నాం అమ్మడానికి, మా దగ్గర చాలా ఉంది అంటూ. అలాగే నంబర్ 2, బిల్డప్ సమ్ డిలేడ్ కరేజ్ అండ్ గో టు ద స్ట్రైట్ అండ్ జస్ట్ టేక్ ఇట్. ఎవరికైతే జెట్ ఫ్యూయల్ కావాలనుకుంటున్నారో ఫస్ట్ ఆప్షన్ అమెరికా దగ్గర కొనుక్కోండి. సెకండ్ ఆప్షన్, కొంత ధైర్యాన్ని తెచ్చుకొని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి వెళ్ళండి. అంటే మీ నేవీ ఫోర్సెస్ని అక్కడికి పంపించి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసి మీరు అక్కడి నుంచి ఫ్యూయల్ తీసుకునే ప్రయత్నం చేయండి. యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ లెర్నింగ్ హౌ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే నాటో దేశాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీ యుద్ధాలని మీరు పోరాడడానికి సిద్ధంగా ఉండండి, కొంత ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడైనా మా మీద, అమెరికా మీద ఇంకా డిపెండ్ అవ్వకండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయనప్పుడు మేము మిమ్మల్ని సపోర్ట్ చేయం. నాటో దేశాలకి ఇబ్బంది కలిగినప్పుడు నేను వచ్చి సపోర్ట్ చేయను, అమెరికా వచ్చి సపోర్ట్ చేయదు అంటూ చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. యుఎస్ఏ వోంట్ బి దేర్ టు హెల్ప్ యూ ఎనీమోర్. అమెరికా ఉండదు మీకు హెల్ప్ చేయడానికి అంటూ యూరోపియన్ కంట్రీస్ని, జస్ట్ లైక్ యూ వరెంట్ దేర్ ఫర్ అస్. మా కోసం మీరు ఇరాన్ యుద్ధంలో మీరు పార్టిసిపేట్ చేయలేదు, మాకు సపోర్ట్ చేయలేదు, మాకు హెల్ప్ చేయలేదు. మేము కూడా మీకు రానున్న రోజుల్లో మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మేము హెల్ప్ చేయం, సపోర్ట్ చేయమంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. ఇరాన్ హ్యాస్ బిన్ ఎసెన్షియలీ డెసిమేటెడ్. ద హార్డ్ పార్ట్ ఈస్ డన్. మేము టాప్ లీడర్స్ని ఆల్రెడీ వాళ్ళందరినీ మట్టు పెట్టాము, ఇంకా మీరు వెళ్ళి ఆయిల్ తీసుకోవడమే మీకు మిగిలిన పని, మీరు జస్ట్ ఆ పని మీరు చేసుకోవచ్చు అంటూ ఇటు ట్రంప్ చెప్పాడు. మరొక ట్వీట్ కూడా చేశాడు ట్రంప్. ఇటు స్పెయిన్ని, మరీ ముఖ్యంగా నాటో కంట్రీస్లో మొదటగా స్పెయిన్ వాళ్ళ ఎయిర్ స్పేస్ని అసలు యూజ్ చేయకూడదు, వాళ్ళ మిలిటరీ బేసెస్ని యూజ్ చేయకూడదు అంటూ మొదటగా స్పెయిన్ చెప్పుకొచ్చింది. ఆ స్పెయిన్ని కూడా వార్నింగ్ ఇస్తూ, స్పెయిన్కి కూడా ఒక రకంగా థ్రెటనింగ్ ఇచ్చినట్టు, ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ట్రంప్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ద కంట్రీ ఆఫ్ ఫ్రాన్స్, ఇక్కడ ఫ్రాన్స్ గురించి మాట్లాడుతున్నాడు. స్పెయిన్ గురించి ఆల్రెడీ గతంలో ఒక ట్వీట్ చేశాడు. ఇటు ఫ్రాన్స్ గురించి, ద కంట్రీ ఆఫ్ ఫ్రాన్స్ wouldn't let planes headed to Israel loaded up with military supplies fly over French territory. France has been very unhelpful with respect to the butcher of Iran who has been successfully eliminated. The USA will remember. అమెరికా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది, ఫ్రాన్స్ అనే ఈ దేశం ఇజ్రాయెల్కి ఏదైతే మిలిటరీ సప్లైస్ని తీసుకెళ్ళడానికి, ఫ్రాన్స్ మీద నుంచి ఫ్లై చేయడానికి ఇప్పుడు ఫ్రాన్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఫ్రాన్స్ ఎయిర్ స్పేస్ని వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఫ్రాన్స్ చాలా అసలు హెల్ప్ చేయట్లేదు మాకు. ఇరాన్ని, బుచ్చర్ ఆఫ్ ఇరాన్ని కూలగొట్టడానికి, ఇరాన్లో ఉన్న గవర్నమెంట్ని కూలగొట్టడానికి, దానికోసం ఈ ఫ్రాన్స్ అస్సలు హెల్ప్ చేయలేదు మాకు అంటూ మొత్తానికైతే బుచ్చర్ ఆఫ్ ఇరాన్ వెరీ అన్హెల్ప్ఫుల్ అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే హూ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్, అంటే మొత్తానికైతే ఇరాన్లో ఉన్న టాప్ లీడర్స్ని మేము ఎలిమినేట్ చేసామన్న పాయింట్ని బాగా స్ట్రెస్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం యూరోపియన్ కంట్రీస్ అని వాళ్ళ ఎయిర్ స్పేస్ని యూజ్ చేసుకోవడానికి ఏమాత్రం హెల్ప్ చేయట్లేదు. రానున్న రోజుల్లో కూడా మీ యుద్ధాలను మీరే పోరాడండి, నాటో కంట్రీస్కి నేను సపోర్ట్ చేయను అంటే ఒక రకంగా నాటో నుంచి ఎగ్జిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడా? మరో పక్కన ఒకసారి మీకు డీటెయిల్గా ఏ యూరోపియన్ కంట్రీస్ ఎలాంటి స్టాండ్ తీసుకున్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా మనం చూస్తే స్పెయిన్ అందరికంటే వోకల్గా, అంటే అందరికంటే బయటకు వచ్చి మాట్లాడిన మొదటి కంట్రీ మనం స్పెయిన్ అని చెప్పొచ్చు. నాటోకి సంబంధించి స్పెయిన్ చాలా క్లియర్గా వాళ్ళ ఎయిర్ స్పేస్ని కానీ వాళ్ళ మిలిటరీ బేసెస్ని కానీ దేన్ని కూడా యూజ్ చేద్దాను ఫస్ట్ మెయిన్ చాలా హార్డ్ లైన్ రెసిస్టెన్స్ని ఇచ్చింది. దాని తర్వాత
ఇటు ఎయిర్ స్పేస్ డినయల్స్ మనం చూస్తే కనుక స్పెయిన్ తర్వాత నెక్స్ట్ ఫ్రాన్స్ తర్వాత ఇటలీ కూడా గవర్నమెంట్లో వాళ్ళ పార్లమెంటులో ఒక అప్రూవల్ ఏదైతే రావాల్సిందో అప్రూవల్ వచ్చే అంత టైం కూడా ట్రంప్ ఇవ్వట్లేదు కాబట్టి ఇటలీ యుఎస్కి సంబంధించిన ఎలాంటి ఫైటర్ జెట్స్ కానీ బాంబర్స్ కానీ వాళ్ళ ఎయిర్ బేస్ ఏదైతే సిసిలీ ఇటలీకి సంబంధించిన ఒక ఎయిర్ బేస్ ఉంది, ఆ ఎయిర్ బేస్ని కూడా యూజ్ చేసుకోకుండా ప్రస్తుతానికి అమెరికాకి ఏ పర్మిషన్స్ ఇవ్వట్లేదు. మరో పక్కన మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, మనం ఒకసారి చూస్తే కనుక యునైటెడ్ కింగ్డమ్ అమెరికాకి అన్ని వేళలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా మిలిటరీ ఎక్స్పెడిషన్స్, వార్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా. అలాంటి యునైటెడ్ కింగ్డమ్ ప్రస్తుతానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది చాలా క్లియర్గా. మిడిల్ ఈస్టర్న్ వార్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఒక ఆఫెన్సివ్ స్ట్రాటజీని ఇటు యునైటెడ్ కింగ్డమ్ ఫాలో చేస్తుంది. మరోపక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేసిన తర్వాత అమెరికా యూరోపియన్ కంట్రీస్ అన్నింటినీ కూడా చాలా క్లియర్గా ఇక్కడ నుంచి ఎవరికైతే ఎనర్జీ నీడ్స్ ఉన్నాయో, ఎవరికైతే ఆయిల్ కావాలో, ఎవరికైతే జెట్ ఫ్యూయల్ కావాలో, ఎవరికైతే లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ కావాలో, ఎల్ఎన్జీ కావాలో, వీళ్ళందరూ కూడా నేను చేయాల్సిందంతా చేసేసాను, మీరు మీ నావీని పంపించి మీకు కావాల్సిన ఆయిల్ని తీసుకోండి అంటూ ఇటు యూరోపియన్ కంట్రీస్ని ఉద్దేశించి, మరి ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఉద్దేశించి ఇటు ట్రంప్ మాట్లాడాడు. ఇటు ఎకనామిక్ రిటాలియేషన్ థ్రెట్స్, ఇటు స్పెయిన్ మొదటగా రిజెక్ట్ చేసిన వెంటనే ట్రంప్ శాంక్షన్స్ వేస్తాను స్పెయిన్ పైన, మాకు సపోర్ట్ చేయకపోతే శాంక్షన్స్ వేస్తాను అన్న మాటని ఇటు స్పెయిన్ పైన ఇటు ట్రంప్ అనే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ని, నాటోని ఉద్దేశించి కూడా నాటో ఒక వేస్ట్ ఆర్గనైజేషన్, దాని మీద మేము రిలై అవ్వము, దాని నుంచి బయటకు వచ్చేస్తామన్న స్టేట్మెంట్స్ని కూడా ఇటు ట్రంప్ చేశాడు. ఇటు నాటో కంట్రీస్కి కూడా ట్రంప్ ఎలాంటి థ్రెట్స్ ఇస్తున్నాడు. నాటోకి సంబంధించిన ఆర్గనైజేషన్కి సంబంధించిన కంట్రీస్ అన్నిటికీ కూడా యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ ఫ్యూచర్ అంటూ ఇటు నేటో కంట్రీస్ని, అలాగే నేటో నుంచి అమెరికా ఒక యూనిలాటరల్ విత్డ్రావల్, అంటే నేటో నుంచి బయటికి వైదొలిగే అవకాశం ఉన్నట్టు కూడా సంకేతాలు ఇచ్చాడు. మొత్తం మీద ట్రంప్ ఇటు యూరోపియన్ నేషన్స్కి, నేటోకి, మరి ముఖ్యంగా నేటో కంట్రీస్ అన్నిటికీ కూడా మీరు హెల్ప్ చేయట్లేదు, రానున్న రోజుల్లో నేను హెల్ప్ చేయనంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, నేటో తీసుకున్న డెసిషన్ కానీ, అంటే నేటో కంట్రీస్ అన్ని తీసుకున్న డెసిషన్, వాళ్ళ ఎయిర్ స్పేస్ని యూజ్ చేయకూడదు అంటే ఇరాన్ నుంచి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఈ వార్ నుంచి వాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ట్రంప్ డెసిషన్స్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారా, ఎలా చూడాలి? రానున్న రోజుల్లో మరి నేటో కంట్రీస్ పైన కూడా ఏమైనా శాంక్షన్స్ విధించే అవకాశం ఉందా ట్రంప్ నుంచి? రైట్, ట్రంప్కి బహుశా అదును చూసి దెబ్బ కొట్టడం అంటే నేటో చేస్తుంది అనుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీలకమైన వ్యాఖ్య చేయడం జరిగింది. ఏమని? నేటోలో అమెరికాదే అగ్రభాగం అవుతోంది, అమెరికానే ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్ పెట్టడం జరుగుతుంది, కాబట్టి నేటో కూటమిలో ఉన్న దేశాలు కూడా డిఫెన్స్ బడ్జెట్ని పెంచాలని చెప్పుకొచ్చారు. దీంతో నేటో దేశాలన్నీ ఇప్పుడు 2%, కొన్ని సందర్భాల్లో 2% ఉన్నాయి, కొన్నిటికైతే అరౌండ్ చాలా తక్కువ ఉన్నాయి. ఏంటి ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని 5%కి నేటోకి సంబంధించి చేకూర్చాల్సి వచ్చింది. సో దీంతోనే ఆగ్రహంతో ఉన్న సందర్భం. యూరోప్లోని కొన్ని దేశాలు, దాంతోపాటు ఇటు మధ్యప్రాచ్యానికి సంబంధించి కొంచెం ఉన్న దేశాలు కూడా ఇప్పుడు నేటోలో భాగస్వామ్యంగా ఉన్నాయి, లైక్ టర్కీ లాంటి దేశాలు. కాబట్టి ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇవి ఇప్పుడు పూర్తిగా యుద్ధంలోకి వెళ్తాయా ఇరాన్తో అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. యూరోపియన్ కంట్రీస్ కొన్ని ఎప్పటికీ అమెరికా ఎప్పుడైతే పిలుపునిచ్చిందో హర్మూజ్ జలసంధి, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా హర్మూజ్ జలసంధి కేంద్రంగా జరుగుతుంది కాబట్టి హర్మూజ్ జలసంధిని విడిపించుకోవాలంటే మీరు మీ ఫోర్సెస్ని పంపించాలని చెప్పినప్పుడు బ్రిటన్ మేము నేరుగా యుద్ధంలోకి దిగమంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు మిగిలిన దేశాలు, ఫ్రాన్స్ లాంటి దేశాలు కావచ్చు రియాక్షన్ ఇచ్చాయి, కొన్ని మిక్స్డ్ రియాక్షన్స్ వినిపించాయి. ఇది మేమైతే మాత్రం ప్రత్యక్ష యుద్ధంలోకి ఇరాన్తో దిగాలనుకోవట్లేదని అర్థం వచ్చేలాగే దాదాపుగా కొన్ని దేశాలు చెప్పుకొచ్చాయి. బట్ నేటోకి సంబంధించి మీరు అడుగుతున్న క్వశ్చన్ ఉంది కాబట్టి నేను నేరుగా ఆ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. నేటోలోని అంటే నేటో కూటమికి సంబంధించి ఆర్టికల్ 5 ప్రకారం ఒకరి మీద దాడి జరిగితే మిగిలిన దేశాలన్నీ కూడా వాళ్ళ మీద దాడికి రావాల్సి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు యూఎస్ మీద దాడి జరిగితే కనుక నేటోలో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా వీళ్ళకి, అంటే ఇప్పుడు ఇరాన్ మీద దాడికి వెళ్లాల్సి ఉంటుంది.
కానీ ప్రస్తుతం అది జరుగుతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. గ్రీన్లాండ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నేటో కూటమికిలో చీలిక వచ్చింది. నేటో కూటమికి చీలిక సంబంధించి మాట్లాడుకున్న క్రమం అంటూ మాట్లాడుకున్నాం. గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తానని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చినప్పుడు ఇటు నేటో కూటమిలో మిగతా దేశాలు పెద్దగా రియాక్ట్ కాలేదు. అఫ్కోర్స్ ఖండించే అమెరికా వాదనని. ఆ తర్వాత యూరోపియన్ దేశాలు ఆల్టర్నేటివ్గా అంటే ఎప్పటికైనా ఇక అమెరికా మరి ముఖ్యంగా ట్రంప్ మనకి దెబ్బ కొట్టే రకమంచి భావించిన నేటో దేశాలు మరి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ భారత్ని వాళ్ళ ట్రేడ్కి ఆల్టర్నేటివ్గా భావించి ఇటు వచ్చింది. కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్ ఇన్ ద నేటో గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక్కొక్కరి వెర్షన్ ఒక్కొక్కలా ఉందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా బ్రిటన్ గురించి నేను ముందుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బ్రిటన్ కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్టుగా నేటోతో అంటే నేటోలో కీలకమైన భాగస్వామి అయినప్పటికీ పూర్తిగా యుద్ధంలోకి దిగేందుకు విముఖత చూపించింది. ఎందుకంటే మేము ప్రత్యక్ష యుద్ధంలోకి ఇరాన్తో దిగాలనుకోవటం లేదని చెప్పి. ఎందుకని ఇరాన్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది, మీరెవరైనా కూడా యుద్ధంలోకి దిగితే కనుక మా సత్తా మీ వరకు వెళుతుందని చెప్పి. సో కాబట్టి వాళ్ళెవరూ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగాలనుకోవట్లేదు. బట్ ఎప్పుడైతే డియో గార్సియా మీద అటాక్ జరిగిందో అప్పుడు అంటే యూకే అండ్ బ్రిటన్కి సంబంధించి మనకి భారత్కి కొంచెం దూరంలో ఉంటుంది అది ఐలాండ్ మీద వాళ్ళ డిఫెన్స్ అంటే మిలిటరీ బేస్ అది. సో డియో గార్సియా ఐలాండ్ మీద ఎప్పుడైతే అక్కడ టార్గెట్కి వెళ్ళిందో అప్పుడు బ్రిటన్లో కూడా భయం పట్టుకుంది. సో అప్పుడు అమెరికాకు సపోర్ట్ ఇచ్చింది, మా మిలిటరీ బేసెస్ని కాస్త మీరు వాడుకోవచ్చు అని చెప్పింది తప్ప. అండ్ దానికి కూడా ఇరాన్ చెప్పుకొచ్చింది, మీరు మా శత్రువులకి సపోర్ట్ ఇస్తే కనుక మేము వాటిని టార్గెట్ చేసుకుంటామని చెప్పి. సో అంటే మిలిటరీ బేసిస్ వరకు టార్గెట్ అవుతుంది అని భావించిన బ్రిటన్ అక్కడ వరకు పర్మిషన్ ఇచ్చింది, అంటే అక్కడ వరకే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. బట్ ఇప్పుడు చూసుకుంటే కొన్ని వాళ్ళ ఎయిర్ స్పేసెస్ నాకు ఇవ్వట్లేదు, స్పెయిన్ లాంటి దేశాలని చెప్తూ ఉన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో ఆఖరి నిమిషంలో ఏదైనా మారిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం నేటోలోని కొన్ని దేశాలు అంటే నేటోలో చీలికొచ్చే అవకాశం ఉంది. నేటోలో కొన్ని దేశాలు అమెరికా ప్రెషర్తో ఒప్పుకోక తప్పని పరిస్థితి ఎదురవ్వచ్చు, అప్పుడు రంగంలోకి దిగే అవకాశం ఉంది. బట్ పూర్తిగా అయితే మాత్రం అన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. ఆర్టికల్ 5 ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే నేటో కూటమికి బీటలు బారుతుంది. అండ్ ఇంకొక మాటని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. నేటోలో అమెరికా డామినెన్స్ అనేది ఎక్కువైంది అనేది యూరోపియన్కి సంబంధించి మరి ముఖ్యంగా బ్రిటన్ కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ మరి ముఖ్యంగా యూరోప్ కంట్రీస్ ఒకటే అనుకుంటున్నాయి. కాబట్టి ప్రతిసారి మనం అమెరికా మాట వినాల్సిన అవసరం లేదు, అమెరికా మాట విని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వీ హ్యావ్ టు హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అవుతున్న క్రమంలో ఇప్పుడు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఫోర్స్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధం కాబోతున్నారు. ఈ మాటకు బలం చేకూర్చేలా యుక్రెయిన్ ఒక మాట చెప్పుకొచ్చింది. ఇది గత కొన్ని నెలల క్రితం మాట. కంప్లీట్గా నేటో సపోర్ట్ గురించి అంటే నేటో కూటమిలో చేరేందుకు యుక్రెయిన్ ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుందో రష్యా దాన్ని అడ్డుకట్ట వేసింది. అప్పుడు యుక్రెయిన్ ఒక మాట అంది, నేటో కాదు యూరోప్ కంటూ ఒక ప్రత్యేకమైన ఫోర్స్ ఉండాలి. యూరోప్లో ఒక దేశానికి దాడి జరిగితే యూరోప్లో మిగతా దేశాలన్నీ కూడా వెళ్ళి ఆ దేశం మీద దాడి చేయాలి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు యుక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తుంది, యూరోపియన్ అన్నిటికీ ఒక బలం కనుక ఉండుంటే, స్పెషల్ ఫోర్స్ కనుక ఉండుంటే వెళ్ళి దాని మీద పడుండేవి. అంటే యుక్రెయిన్ కూడా నేటోలోకి భాగస్వామ్యం అయ్యి ఉండి ఉంటే కనుక. సో ఇప్పుడు నేటోకి బీటలు మారే అవకాశం ఉంది. ఇది అడ్వాంటేజ్గా మారే అవకాశం కనిపిస్తోంది ఎవరికి? రష్యాకి, చైనాకి. సో ఇది వన్స్ జరిగితే కనుక అప్పుడు నేటో కూటమిలో పూర్తి స్థాయిలో ఒక విధంగా చెప్పాలంటే కనుక పూర్తి స్థాయిలో నేటో కూటమి గురించి మాట్లాడుకున్న సందర్భంలో బీటల బారే సిచ్యువేషన్ కనుక వచ్చింది అంటే అమెరికాకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. బ్రిటన్ మరి ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ చీలిపోతుంది. నేటో కనుక లేకపోతే, నేటో ఫోర్సెస్ కనుక లేకపోతే అప్పుడు అమెరికా యూరోప్ మీద బేస్ అవ్వాల్సి ఉంటుంది ఏషియా మీద అటాక్ చేయాలంటే. సో అలాంటి సిచ్యువేషన్లో నేటో కనుక ఉంటే అమెరికాకి ఆబ్వియస్లీ కాస్త అప్పర్ హ్యాండ్ కాబట్టి ఆబ్వియస్లీ మాట వినే ప్రసక్తి. వన్స్ కూటమి చీలిపోయింది, ఇక నేటో అనేది కేవలం అమెరికాకో లేకపోతే కొన్ని దేశాలకు పరిమితమైతే అప్పుడు అమెరికన్ డామినెన్స్ యూరోప్ మీద చెల్లదు. సో పశ్చిమ దేశాలు కూడా ప్రత్యేకమైన బలాన్ని పుంజుకుంటాయి. అండ్ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్గా ఉంటారో అప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ట్రంప్ ఒక హార్ష్ డెసిషన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. ఒకవేళ అదే జరిగితే కనుక ప్రపంచానికి ఒక ఆల్టర్నేటివ్ అనేది ఏర్పడే అవకాశం ఉంది. నేటో కూటమి చీలిపోయి యూరోపియన్ యూనియన్ ఒక ప్రత్యేకమైన యూరోపియన్ యూనియన్ కూడా పూర్తిగా అనండి యూరోప్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన బలగం అవతరించే అవకాశం ఉంది. అండ్ ఈ దెబ్బతో గల్ఫ్ కంట్రీస్ కూడా ఒక సొంత బలాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను కంక్లూషన్కి వచ్చే దగ్గరలో. సౌదీ అరేబియా, పాకిస్తాన్ కూడా ఇలాగే ఒక నేటో కూటమిలాగే వెళ్ళాయి. బట్ వెన్ సౌదీ అరేబియా మీద ఎప్పుడైతే దాడి జరిగిందో పాకిస్తాన్ వెళ్ళలేకపోయింది. సో ఇటువంటి కూటములు జరిగే దాడి గ్రావిటీ మీద ఆధారపడుతున్నాయి. ఇప్పుడు నేటో కూటమికి సంబంధించి ఈరోజు ఇజ్రాయెల్ మీద దాడి జరిగినప్పుడు ఇజ్రాయెల్ వర్షం పక్కన పెడితే అమెరికా మీద దాడి అంటే అమెరికా మీద దాడి జరగడానికి అనిపించదు. అలాంటప్పుడు ఎందుకు ఇవి వెళ్ళాలి అనే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్.
సో అటువంటి సిచ్యువేషన్ డెవలప్ అయితే అక్కడ ఎవరి మీద దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగింది, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, వీటిని బ్యాలెన్స్ అంటే వీటిని ఆలోచించుకుని వెళ్లాల్సిన సందర్భంలో కూడా విడిపోయే సందర్భం ఉంది. కాబట్టి అప్పుడు ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తోంది. గల్ఫ్ దేశాలు ఒక కూటమిగా ఏర్పడిపోయి ఒక బలగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. యూరోప్కి సంబంధించి కూటమిగా ఏర్పడిపోయి కొన్ని బలగాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు అమెరికా ఒంటరి అవ్వబోతుంది అనేది వినిపించే మాట, వినిపిస్తున్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఒకవేళ ట్రంప్ తన బెట్టు వీడకపోతే నష్టపోయేది అమెరికా అనుకోవడంలో అతిశయోక్తి లేదు. బట్ ఇప్పుడు నుంచి పరిణామాలు కనుక అమెరికా ఆచితూచి అడుగులు వేయకపోతే నేటో కూటమిలో చీలిక కన్ఫర్మ్. అండ్ ఇప్పటికీ యూరోప్ ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తోంది. గల్ఫ్ కూడా ప్రత్యేకమైన అంటే వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఫోర్స్ కోసం ఆలోచన చేస్తోంది. ఇదే కనుక జరిగితే అమెరికాకు ఈ యుద్ధం కేవలం ఇరాన్ మిగిల్చిన రాష్ట్రం మాత్రమే మిగిలిపోదు, ఇది వాళ్ళ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. భద్రత విషయం అనేది అంతర్జాతీయ నిపుణుల నుంచి వినిపిస్తున్నమాట, అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణ నుంచి వినిపిస్తున్నమాట. కళ్యాణ్. Right, Sachin, thanks for the latest update.